వెస్టర్న్ విండ్సర్ నిర్మాణాలపైన లోకాయుక్తకు ఫిర్యాదట. డిఎస్ఆర్ ఎస్ఎస్ఐ బిల్డర్స్ డెవలపర్స్పై కూడా హెచ్ఎండిఏ కమిషనర్ ప్లానింగ్ డైరెక్టర్ 1కు లోకాయుక్త నోటీసులు ఇచ్చిందట. ఇది మనం గతంలో లొకేషన్కి వెళ్ళి బయటికి తీసుకొచ్చినాం. దాదాపు 30 ఎకరాలకు సంబంధించిన భూమి టీఎస్ఐఏసి ల్యాండ్. ఇది ఎవాక్యూ ప్రాపర్టీస్ ఉన్నాయి, టీఎస్ఐఏసి ల్యాండ్ ఉంది. ఇందులో చేవెళ్ళ మాజీ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి మొత్తం ప్రభుత్వంలోకి చేరి గవర్నమెంట్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఎంపీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డిని మాయ చేసి దాదాపుగా ఇది మర్రి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ మాజీ, ఆయన ఇంట్లో దాదాపు 450 కోట్ల డీల్ ఇది. ఆడ ఉన్న ఎవరైనా పట్నం మహేందర్ రెడ్డిని చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేయాల్సిన తీసుకొచ్చి మల్కాజ్గిరి లేచి రంజిత్ రెడ్డి ఆడ పోటీ చేసి ఆయనకు 100 కోట్లు ఇచ్చి ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ డీల్లో మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులకి దాదాపు ఇది 1,40,00,000 ఎస్ఎఫ్టీతో కూడుకున్న నిర్మాణాలు ఇవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో 1,40,00,000 ఎస్ఎఫ్టీ. దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం 5 లక్షలు 10 లక్షల ఎస్ఎఫ్టీయో ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు తీసుకున్నారన్నది సమాచారం. ఇందులో ఫహీం ఖురేషి అంతా వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. ఇన్వాల్వ్ అయినారు ఇందులో. ఎంపీ ఎలక్షన్లకు ముందు ఆయన ఎవరు జితేందర్ రెడ్డి ఉన్నారు కదా, జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అంతా ఈ దీనికి సంబంధించిన వ్యవహారమే. ఎందుకంటే జితేందర్ రెడ్డి వియ్యంకుడే ఆయన పేరు సుదర్శన్ రెడ్డి. మళ్ళీ ఇందులో ఇంకొకటి కేసు ఉన్నది. హయత్ నగర్లో ఇదేదో వెంచర్ ఉండే కదా, హయత్ నగర్లో దానికి సంబంధించిన దాంట్లోంచి ఒక 500 కోట్లను ఇందులోకి దారి మళ్ళీ ఇచ్చినారు. దాని మీద ఈడీ కేసు ఉన్నది. మేము ఈ లొకేషన్కి వెళ్ళి వాస్తవాలను మొత్తం బయటకు తీసుకొచ్చినాం. ప్రభుత్వ భూముల్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి చెందిన వెస్టర్న్ విండ్సర్ పార్క్ ఎల్ఎల్పి సంస్థ అక్రమంగా అనుమతులు పొంది 41 అంతస్తుల భారీ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తూ న్యాయవాది రామారావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఇందుకు హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చారని తెలిపారు. వాడు దొంగ కదా శివబాలకృష్ణ అంటాడు, అరవింద్ కుమార్ అదే కదా, పైసలు తీసుకొని అనుమతులు ఇచ్చారు. ఏముంది అందులో? రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల్ పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 277 ఇతర నెంబర్లలోని దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా అనుమతులు పొందారని ఆరోపించారు. ఇవి ప్రభుత్వ భూములే అని 2019లో సుప్రీంకోర్టు సైతం తీర్పిచ్చింది. ఈ భూములపైన 26 సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయినా నిర్మాణాలు చేపట్టడం అక్రమమని తెలిపారు. వాదన విన్న లోకాయుక్త విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని పేర్కొంటూ హెచ్ఎండిఏ కమిషనర్కు ఈ నెల 14వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 24 నాటికి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే పుప్పాలగూడలోని 278, 280, 281 తదితర సర్వే నెంబర్లలోని దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూముల్లో డి రఘురామిరెడ్డికి చెందిన డిఎస్ఆర్ ఎస్ఎస్ఐ బిల్డర్స్ అండ్ డెవలపర్ సంస్థ అక్రమంగా అనుమతులు పొంది దాదాపు 30 అంతస్తుల భారీ నిర్మాణాలు చేపడుతోందని కూడా రామారావు ఫిర్యాదు చేశారు. దీనికి సైతం మాజీ హెచ్ఎండిఏ కమిషనర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చారని తెలిపారు. దీనిపై సెప్టెంబర్ 24లోగా వివరణ ఇవ్వాలని హెచ్ఎండిఏ కమిషనర్, హెచ్ఎండిఏ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ 1కు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది కేటీఆర్ మాఫియా ఇదంతా చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళేం సంకలు గుద్దుకొని ఇది వీళ్ళు చేస్తున్నారని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇందులో ప్యూర్లీ ఇన్వాల్వ్ అయినారు. మీ హయాంలోనే ఈ పర్మిషన్స్ తెచ్చిరు. దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిండు, జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిండు. మళ్ళీ డీల్ అంతా మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చింది. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళని ఎవరైతే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని పక్కన పెట్టిరో వాళ్ళు ఇప్పుడు మొత్తుకుంటున్నారే మాకు ఇస్తా అన్నారు కదా, ఇది మాకు రావాలి కదా, మాకు రావాల్సిన వాటా మాకేదని చెప్పి వాళ్ళు ఇవాళ గొడవ చేస్తున్నారు. ఇట్లా ఈ వ్యవహారం అంతా రంజిత్ రెడ్డి నడిపిస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి మార్పు వచ్చి మరి 30 ఎకరాల భూమి ఎవరికి రావాలా, ప్రాపర్టీ ఎవరికి రావాలా? రాష్ట్ర ఖజానాకి అంత ఆదాయం వచ్చేది 30 ఎకరాలు ఇంటూ 100 కోట్లు. దాన్ని కన్స్ట్రక్షన్ చేసి వాల్యూ పెంచి ఇప్పుడు దగ్గర అది 30 నుంచి 50 వేల కోట్ల ప్రాపర్టీ. అది కడతనే ఉన్నాడు ఆల్రెడీ. రెసిడెన్షియల్, కమర్షియల్ ఇదొకటి ఉంటే వంశీరామ్ బిల్డర్స్ ఇంకొకటి చెరువును లేపేసిండు, గవర్నమెంట్ భూమిని లేపేసిండు. అది కూడా కేటీఆర్ హయాంలో జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిండు. ఈ 2-3 ఒకటి వర్టెక్స్ది చాలా పెద్దది 340 ఎకరాలు. ఈ తెలంగాణలో ఉన్న అతిపెద్ద
భూమాఫియాకు సంబంధించిన కేసెస్ మేము చేసింది వర్టెక్స్ ఒకటి, వంశీరామ్ బిల్డర్స్ ఒకటి, మ్యాన్హట్టన్ ఉంది కదా, అండ్ ఇది రంజిత్ రెడ్డిది వెస్టర్న్ విండ్సర్ ఒకటి. చాలా పెద్ద ఈ 3 ప్రాజెక్టులని ఇందులో ఉన్న భూములు కనుకనే ప్రభుత్వం కనుక వెనక్కి తీసుకుంటే దాదాపు 1,00,000 కోట్లకు పైన ప్రభుత్వానికి వచ్చేస్తుంది. పంచక తింటున్నారు. ఏం చెప్తాం ఇక.